మందిరంలో రెండు రకాల జనాలు ఉంటాడు. ఒకటి ఘనమైనవి, ఘనహీనమైనవి. కొందరు దేవుణ్ణి వాడుకునే వాళ్ళు ఉంటారు, కొందరు దేవుని కొరకు వాడబడే వాళ్ళు ఉంటారు. రోగాలు పోవాలంటే దేవుడు కావాలి, దురాత్మలు పోవాలంటే దేవుడు కావాలి, ఇల్లు కావాలంటే దేవుడు కావాలి, ఉద్యోగం రావాలంటే దేవుడు కావాలి, పిల్లలు బాగా చదువుకోవాలంటే దేవుడు కావాలి, నీకు కాపుదల కలగాలంటే దేవుడు కావాలి. దేవుడు కావాలంటే దేవుడు కావాలంటే దేవుని వాడుకోవాలా. కానీ దేవుని కొరకు వాడబడే వాళ్ళు ఎలా ఉంటారంటే పరిశుద్ధతతో, పవిత్రతతో, అయ్యా ఆ వెండిలాగా అని కాదు, బంగారులాగని కాదు, నేను పరిశుద్ధంగా ఉంటే నా దేవుడు ఒక రోజు నన్ను వాడుకుంటాడు. ఆయన పరిశుద్ధంగా ఉన్న